అందరికీ నమస్కారం. ఈ శ్రేయ ఫౌండేషన్ అనే ఒక ఛానలు, మా శ్రేయ ఫౌండేషన్ అనే ఒక ఎన్‌జీఓ ఉంది. దానికి అసోసియేటెడ్‌గా ఒక 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఛానల్‌లో ఏంటంటే, మేము మా స్కూల్‌లో చేస్తున్న యాక్టివిటీస్ మాత్రమే ఒక 2 మినిట్స్ ఇట్లా కొంత పోస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఏంటంటే, మా పేరెంట్స్‌కి, మా డోనర్స్‌కి, మా గ్రూప్స్‌కి అసలు శ్రేయ ఫౌండేషన్ అంటే ఏంటి అనేది తెలియచేయడం కోసం పెట్టడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు బట్టి అట్లాగే పోస్ట్ చేస్తున్నాము. మేమేం పెద్దగా సబ్స్క్రైబర్స్ గురించి కానీ, దాని గురించి కానీ, ఈ రోజుకి కూడా మేమేం దాని గురించి చేయట్లేదు. ఇప్పుడు కొంచెం కొత్తగా ఒక ఆలోచన ఏంటొచ్చిందంటే, యూట్యూబ్ అనేది ఈ రోజుల్లో అందరికీ కూడా ఒక చాలా ఈజీగా యాక్సెసిబుల్‌గా ఉండే ఒక సాధనం. ఏదైనా తెలుసుకోవాలి అన్నా, నేర్చుకోవాలి అన్నా. మేము ఎప్పుడైతే ఈ శ్రేయ ఫౌండేషన్ 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నామో, మాకున్న అనుభవం కానీ, కొంత నాలెడ్జ్ కానీ, కొంత వాళ్ళతో పనిచేసినటువంటి ఆహ్, ఆహ్, అవకాశం కలగడం వల్ల వచ్చినటువంటి నాలెడ్జ్ కానీ, ఇదంతా కూడా ఏదైనా మనకు ఉపయోగపడే వాళ్ళకి తెలుసుకోవటానికి కొంచెం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా వేరే వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ఎవరికైతే ఈ ఫీల్డ్ అవసరం ఉంటుందో, ఆసక్తి ఉంటుందో వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. ఇది ఏదైనా చెప్దాము అనే ఉద్దేశంతో ఇది ఒక నాలెడ్జ్ షేరింగ్ లాగా అనుకోండి, ఒక విభాగం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ విభాగంలో మొట్టమొదటిగా మా శ్రేయ ఫౌండేషన్ జర్నీ అసలు మేము ఎలాగొచ్చాము, ఇది 2005లో స్టార్ట్ చేసాం మేము. కేవలం 2 పిల్లలతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో చేసి ఎన్నో కష్టాలు ఫేస్ చేసుకుంటూ ఇట్లా మేము ఈ రోజుకి ఇలా వచ్చాము. సో ముందు కష్టాలన్నవి మావి చాలా చిన్నవి. ముఖ్యంగా చెప్పాలంటే ఇటువంటి కష్టాలు ఎక్కువగా ఈ తల్లిదండ్రులవి. ఈ ఈ చేసేటప్పుడు ఈ ఛానల్ ద్వారా ఏదైనా అటువంటి తల్లిదండ్రులకు కానీ, వేరే ఇది నేర్చుకునే ఒక ప్రొఫెషనల్స్‌కి కానీ, ఈ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉన్న సోషల్ వర్కర్స్‌కి కానీ ఉపయోగపడేలాంటి కొన్ని పాయింట్స్, కొన్ని ఆస్పెక్ట్స్ తీసుకొని మనం చెప్తాము అనే ఉద్దేశంతోటి ఇది మొదలుపెట్టాం. ముఖ్యంగా ఏంటంటే, ప్రతి శిశువు కూడా ప్రత్యేకమే. ఈ ప్రత్యేకమైన శిశువులు విలువైన వాళ్ళు. ఎవ్రీ చైల్డ్ ఇస్ స్పెషల్. ది స్పెషల్ చైల్డ్ ఇస్ ఎ ప్రెషస్. ప్రెషస్ వన్ ఫర్ ఈవెన్ ఫర్ ఎవ్రీవన్. వాట్ డస్ ఇట్ మీన్? ప్రెషస్ అంటే ఏంటి? చాలా విలువైన వాళ్ళు. విలువైన వాళ్ళు ఇన్ ద సెన్స్ చాలా టు బి హ్యాండిల్డ్ విత్ కేర్. చాలా ఎక్కువగా వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆ శ్రద్ధ తీసుకోవాల్సింది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి ఇంకా దగ్గరగా ఉండే క్లోజ్ కిత్ అండ్ కిన్, ఇంకా సమాజం, అందరూ కూడా, గవర్నమెంట్ అందరూ కూడా. ఈ ప్రత్యేక శిశువుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, మీకు తెలిసే ఉంటారు. రకరకాల ఛాలెంజెస్తో, రకరకాల వైకల్యాలతో ఉండేవాళ్ళు. బ్లైండ్ ఉంటారు, డమ్ అండ్ డెఫ్ ఉంటారు, అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు. కానీ వాళ్ళందరికంటే కూడా ఈ మెంటల్లీ ఛాలెంజ్డ్ అనేవాళ్ళు ఏంటంటే ఇంకా బాగా డిప్రైవ్డ్ ఆఫ్ ది డిప్రైవ్డ్ అంటామన్నమాట. అంటే పాపం ఇంకా ఎక్కువగా వాళ్ళని మనం కేర్ తీసుకోవాల్సినట్టు ఉంటుంది. ఎందుకు? ఒక బ్లైండ్ ఉన్నారనుకోండి, దేవుడు ఎప్పుడైతే ఒక మన పంచేంద్రియాల్లో ఒక దాన్ని తగ్గించాడో, మనకి ఐ తాలూకా పవర్ పంచేంద్రియాలలో మనకి ఎప్పుడైతే కళ్ళ తాలూకా ఇది శక్తి లేదో మిగతావన్నీ అలర్ట్ అయిపోతాయి. వాళ్ళ చెవులే కళ్ళవుతాయి, వాళ్ళకి టచ్చే కళ్ళవుతుంది. ఓకే, వాళ్ళకు వాసన ద్వారా ఎక్కువ తెలుస్తుంది. ఓకే, వాళ్ళు నాలిక ద్వారా ఎక్కువ, టేస్ట్ ద్వారా ఎక్కువ తెలుసుకుంటారు. ఆ విధంగా మిగతావన్నీ కూడా అలర్ట్ అయ్యి సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. అలాగే ఎప్పుడైతే చెవులు వినపడవో వాళ్ళ కళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. మన పెదాల కదలికను బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అట్లా మిగతా అవయవాలన్నీ వాటికి సపోర్ట్ చేస్తాయి. ఎప్పటి వరకు? మన బ్రెయిన్ బాగున్నంత వరకు. ఎప్పుడైతే అసలైన మోటార్ సిస్టమ్ మన బ్రెయినే డిస్టర్బ్ అయిందో, బ్రెయిన్లోనే కొంత ఛాలెంజ్ ఉందో, దానివల్ల మిగతా పంచేంద్రియాలు ఏం చేయాలో అర్థం అవ్వు. వాటికి కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఈ చెయ్యొద్దు అనేది బ్రెయిన్ నుంచి వెళ్ళాలి. ఎప్పుడైతే అక్కడే చిన్న ప్రాబ్లం ఇష్యూ ఉందో అక్కడి నుంచి మన మిగతా భాగాలకి, మిగతా మోటార్ ఆర్గాన్స్కి వేటికి కూడా కమ్యూనికేషన్ వెళ్ళదు. కోఆర్డినేషన్ ఉండదు. సైకోమోటార్ కోఆర్డినేషన్ మిస్ అయిపోతుంది. ఆ మిస్ అయిపోవడం వల్ల వాళ్ళకి మాటలు రావు, నడకలో ఒక సిమెట్రీ ఉండకపోవచ్చు. అలాగే వాళ్ళకి చేతులు, కాళ్ళు ఏవి కూడా మనకి పనిచేసినంత సిస్టమేటిక్గా, స్కిల్ఫుల్గా వాళ్ళు వర్క్ చేయలేకపోవచ్చు. సో దానివల్ల వాళ్ళకి జీవన నైపుణ్యాలు నేర్పడం చాలా కష్టం. జీవన నైపుణ్యాలు అంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి మనకి తెలియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడడం మన పిల్లలు మామూలుగానే వచ్చేస్తాయి కాబట్టి తెలియదు. పాకడం అది మనం నేర్పాలా? వాళ్ళకే వచ్చేస్తుంది.
అలాగే వాళ్ళు ఏదైనా పట్టుకోడు, మనం నేర్పాలా, వాడే పట్టేసుకుంటాడు, వద్దన్నా పట్టేసుకుంటాడు. పరిగెడతారు, నడుస్తారు, ఇవన్నీ మామూలు పిల్లలు చేస్తారు. కానీ ఇక్కడ మా పిల్లల వచ్చేసరికి, మా ప్రత్యేక పిల్లల వరకు వచ్చేసరికి ప్రతి ఒక్కటి ఒక ఛాలెంజే. బోర్లా పడ్డాడా, అమ్మయ్య బోర్లా పడ్డాడు. నాకు 7 సంవత్సరాలు వచ్చాక మొట్టమొదటిసారి మా బాబు నన్ను అమ్మ అని పిలిచారు, అమ్మగారు అని నాకు స్వీట్స్ పంచిన తల్లులు ఉన్నారు. 16 సంవత్సరాలు వచ్చాక మా బాబు మొదటి అడుగు వేసాడని చెప్పిన తల్లులు ఉన్నారు, సిపి చిల్డ్రన్ తలక వాళ్ళు. సో అసలు మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ బాధను అసలు మీకు ఊహించలేరు. వాళ్ళ చెప్పుల్లో మనం కాళ్ళు పెడితే కానీ మనం అసలు ఊహించలేము. మనం ఏదైనా హైపోథెటికల్గా మాట్లాడతాం, మనకు లేరు కాబట్టి అలా మాట్లాడతాం. మనకున్న శిశువుల్లో కొంచెం ఒక్కళ్ళు బాగా వేరే శిశువులతో పోల్చుకొని బాగా చదవకపోతేనే మనం డిప్రెస్ అయిపోతాం. అలాంటిది వాళ్ళతో వాళ్ళు కూడా మామూలుగా మైల్ స్టోన్స్ కూడా వాళ్ళు చేసుకోలేకుండా, మాకు వచ్చిన పేరెంట్స్, మేడం గారు మా అబ్బాయి ఏమీ చేయక్కర్లేదండి, ఏమీ లేదు, కనీసం ఆ బాబులాగా బుద్ధిగా కూర్చుంటే చాలండి, అల్లరి చేయకుండా ఉంటే చాలండి, చాలా బిహేవియర్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాడండి, ఎలాగండి మేము చనిపోతే వీటి తర్వాత ఎలాగండి అని అడిగేవాళ్ళు. అలాగే అమ్మాయిలు ఎలాగండి పెద్దయ్యాక ఎలా మేనేజ్ చేస్తామండి, ఈ సొసైటీ మామూలు వాళ్ళకే ప్రొటెక్షన్ లేదు కదా, వీళ్ళని ఏం చేయాలండి, ఇట్లా చాలా రకాలుగా మాకు వస్తూ ఉంటాయి ఇష్యూస్ అన్నీ. సో చాలామంది ఈ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళందరికీ వచ్చేవే. సో మనం మన వంతుగా ఏదైనా సాయం చేద్దామా, ఏదైనా వాళ్ళకి మనకి తెలిసిన టెక్నిక్స్, మనకు తెలిసినవి ఏమైనా చెప్తామా, వాళ్ళకి ఒక ధైర్యాన్ని మనం పెంపొందిద్దామా, కొంతవరకు వాళ్ళలో ఒక ప్రతిరోజు వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం అండి. ప్రతిరోజు పేరెంట్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వేరే పిల్లల్ని చూసినప్పుడు, అవును కదా మా పాప వాళ్ళ పాప ఏజే కదా, లేదా మా బాబు వాళ్ళ బాబు ఏజే కదా, మా వాడు ఉంటే ఇలా ఉండేవాడు కదా, నాకే ఎందుకు ఇలాగా, అదొక చాలా ఇంపార్టెంట్, నాకే ఎందుకు ఇలా, మిగతా అందరికీ బాగుంది అనే ఒక రకమైన డిప్రెషన్కి రోజు కుంగుబాటుకి వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ సపోర్ట్ లేని అమ్మలైతే ఇంకా ఎక్కువగా, హస్బెండ్ సపోర్టు, అత్తమామల సపోర్టు లేని వాళ్ళైతే చాలామంది నాకు తెలుసు. సింగిల్ మదర్స్ నా దగ్గర 8 మంది ఉన్నారు. ఇలాంటి పిల్లలు పుట్టారు, ఇలాంటి బిడ్డలు పుట్టారని హస్బెండ్స్ వదిలేసిన సింగిల్ మదర్స్ నా దగ్గర ఉన్నారు. ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో అలా జరుగుతుంది. ఆ అబ్బాయికి ఇంకో పెళ్లి చేసేస్తారు. నాకు 17 ఏళ్ళు 18 ఏళ్ళ అమ్మాయి ఒళ్ళో సిపి బాయ్ని పెట్టుకొని నా దగ్గరికి వచ్చి చూస్తుంది. నాకు అమ్మాయి లైఫ్ని ఊహించుకుని నేను రూమ్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఏడిస్తే కానీ నేను బయటకు వచ్చి అమ్మాయికి చెప్పలేమున్నంత సిచ్యువేషన్ నాకు అర్థమైపోతుంది. ఇంకా అమ్మాయి లైఫ్ అంతా అంతే, ఆ అబ్బాయిని పట్టుకొని తిరగటమే, థెరపిస్ట్ లైఫ్ అంతా ఓపిక ఉన్నంత వరకు తిరగటమే, తల్లి వదిలేదు కదా. సో మనం ఏమైనా చేయగలుగుతామా వీళ్ళ కోసం అనే ఒక ఉద్దేశంతో మేము ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసాము, కొంతవరకు చేస్తున్నాము, అన్ని సర్వీసెస్ మేము ఫ్రీగానే చేస్తున్నాము. సో మా ఆర్గనైజేషన్ని ప్రోపగండా కోసం ఇది నేను చేయట్లేదు. అటువంటి తల్లులకి ఏదైనా మనకు తెలిసిన విషయాల్లో కొన్ని మనం చెప్దామా, అసలు ఇటువంటి పిల్లలు ఎందుకు పుడతారు, దాన్ని మనం రాకుండా ఏమైనా మనం అవాయిడ్ చేయగలమా, ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోగలమా, తీసుకున్నా సరే ఎటువంటి సిచ్యువేషన్స్లో ఇలాంటివి జరుగుతాయి, ఈ జరిగిన అప్పుడు ఒకవేళ పుట్టినప్పుడు ఎంత తొందరగా మనం వాళ్ళని గుర్తించగలుగుతాం, గుర్తించే సూచనలు ఏంటి, ఆ గుర్తించిన తర్వాత మనం ఎంత తొందరగా వాళ్ళకి ఇంటర్వెన్షన్ ప్లాన్స్ చేయాలి, ఎలాంటి ఇంటర్వెన్షన్స్. అందరూ డబ్బులు ఇచ్చుకుని బయటికి వెళ్ళి స్పీచ్ థెరపీలు అవి చేయించుకోలేకపోవచ్చు. సో మనం ఏదైనా ఇంట్లో చేసుకునే థెరపీస్ ఉంటాయా, ఎలా చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళకి మాటలు ఎలా నేర్పాలి, ప్రవర్తన ఎలా నేర్పాలి, నడక ఎలా నేర్పాలి, బ్లాడర్ కంట్రోల్ ఎలా నేర్పాలి, ఓకే డ్రూలింగ్ ఉంటుంది, ఆ డ్రూలింగ్ ఎలా కంట్రోల్ చేయించవచ్చు, వాడితో ఎలా ఇంటరాక్షన్ చేయాలి, వాడు ఒక సోషల్లీ డిస్టర్బింగ్ కాకుండా సోషల్లీ యాక్సెప్టబుల్గా ఎలా చేయాలి, వాళ్ళకి బిహేవియర్ ఇష్యూస్ ఎలా సాల్వ్ చేయాలి, కొంచెం పెద్ద అయితే సైకోసెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏజ్లో వచ్చే హార్మోనల్ ఇంపాక్ట్స్ వల్ల, అవి ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళకి లైఫ్ లాంగ్ కేర్ ఎలా ఇవ్వాలి, మన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, ఇటువంటి సలహాలు సూచనలు ఏవైనా నేను ఇద్దాము వేరు కార్యక్రమం దీని ద్వారా అనే ఉద్దేశంతో మేము ఇది పెట్టాము. సో మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మీకు ఏమైనా కావాలి అంటే అది, అలాగే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మన లైవ్ సెషన్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా కూడా చూపిస్తాను ఎలా చేయాలి, మసాజెస్ అవి కూడా చూపిస్తాను. అలాగే ఏంటంటే డైరెక్ట్గా ఒక స్పీచ్ థెరపీ ఆస్పెక్ట్స్ ఎలా చేయాలో చూపిస్తాము. మీ పిల్లల్ని కూడా చూపించి కూడా ఏమైనా సలహాలు అవి అడగచ్చు. సో మా శ్రేయ ఫౌండేషన్ ద్వారా మీకు ఏ విధంగానైనా ఒక ఆవగించంతైనా సరే సహాయం కలిగితే దానికి మా కార్యక్రమం తాలూకా ఉద్దేశం సఫలీకృతమైనట్లు. అలాగే ఈ ఛానల్ ఏంటంటే కేవలం మా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆసక్తి కానీ, అనురక్తి కానీ, అవసరం కానీ ఉన్నవారికి మాత్రమే. ఇదేం ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు. సో ప్లీజ్ బ్లెస్ us అండ్ help us in supporting you the most helpful way. Thank you very much.